ఒక నిమిషం. నమస్తే సార్, మీ పేరండి? సుబ్బారావు అండి. సుబ్బారావు గారు, ఎలక్షన్స్ రాబోతున్నాయి, 30 రోజుల్లోనే జరగబోతున్నాయి ఎలక్షన్స్. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉంది? మీరు ఏం చేస్తుంటారు అసలు? కార్పెంటర్. కార్పెంటర్. 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది, మీ పరిస్థితి ఎలా ఉంది అసలు? ఆ పరిస్థితి చాలా బాగోలేదండి. పరిస్థితి మాకు ఇసుక లేదు, బిల్డింగ్ వర్కర్స్ అంతా మూలన పడ్డాం, మాకు పనులు లేవు. అయితే మాకు పార్టీలతో అయితే పని లేదు. ఆ పార్టీ అని ఈ పార్టీ అని పార్టీలతో మాకు పని లేదు, మాకు వర్క్ లేదు. ఇప్పుడు ఇసుక లేదంటున్నారు, మీ పక్కనే కృష్ణ నది ఉంది, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిన 5 నిమిషాలు వెళ్ళిపోతారు అనుకుంటా. ఇసుక ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది, మీకు ఇసుక లేకపోవడం ఏంటి? ఇసుక ఇవ్వట్లేదుగా, ఇసుక ఇవ్వట్లేదుగా, దాన్ని ఆపేశారుగా. ఇసుక ఆపేశారు, మాకు బిల్డింగ్లు ఆగిపోయినాయి. ఆగిపోతే మా వర్క్ ఎక్కడ ఉంటుంది? వర్క్ ఉండదుగా. ఇప్పుడు మీకు పనులు లేకపోయినా తర్వాత సంగతి, సంక్షేమ పథకాలు అనేవి ఇస్తున్నారు కదా మీకు, 10,000 20,000 ఇలాంటివి. మాకు అట్ట అంటే అసలు ఏమీ లేవు. బిల్డింగ్ వర్కర్స్కి అసలు ఏదీ లేదు. బిల్డింగ్ వర్కర్స్కి ఏ ఆటోలకో ఏటుకో ఇస్తున్నారని చెప్తున్నారు, కానీ మా బిల్డింగ్ వర్కర్కి అసలు ఏది ఇచ్చింది లేదు, ఏది ఇవ్వలేదు మాకేమి ఇవ్వలేదు. అయితే జగన్ గారైనా చంద్రబాబు అయినా ఇంకోలైనా ఎవరైనా సరే మాకు నాయకులతో పని కాదు. మా వర్కులు మాకు జరుగుతుంటే మా బతుకులు మేము బతికేస్తాం కదా, మా వర్కులు జరగట్లేదు, అది మా బాధలు. అంటే మీకు రోజువారీ పని ఉంటే అసలు పథకాలతో కూడా పని లేదు. మాకు పథకాలతో పని ఏముందిగా, మాకు వర్క్ ఉందనుకో డైలీ మేము సంపాదించుకుంటాం, సరిపోద్ది. మాకు వర్క్ లేదు. ఇప్పుడు బిల్డింగ్లు ఆగిపోయినాయి, ఎక్కడ బిల్డింగ్లు అక్కడ ఆగిపోయినాయి ఇసుక లేక. ఇప్పుడు ఇసుక లేదు, రేవులు ఇసుక లేదు. రేవులో లేకపోవడం ఏంటండి? రోజు ఇక్కడ నుంచి వందలాది ట్రిప్పర్లు వెళ్తూ ఉంటాయి కదా ఇసుక. టిప్పర్లు అంటే మా 3,000 4,000 అంట. ఎవరు కొంటారు? కొనలేరుగా. అట్లా వాళ్ళు కొనలేకో లేకపోతే ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. అయ్యి మేము వర్కర్లు అంతే, వర్క్ చేసుకుంటాం, మాకు వర్కులు లేవు. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, వర్కులు ఎక్కడన్నా బిల్డర్లకు కానీ బిల్డింగ్ వర్కర్స్కి కానీ వర్కులు ఉన్నాయా? మీరు చెప్పండి. అంతకన్నా ఓవరాల్గా అయితే అసలు ఈ ప్రభుత్వంలో పనులు లేవంటారు. మా వరకే, అందరికీ మాకు తెలియదు. మా బిల్డింగ్ వర్కర్స్ వరకే మా పనులు లేవు. సో బిల్డింగ్కి ఎవరైతే పనిచేస్తారో తాపీ మేస్త్రీలు కానీ కార్పెంటర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్, అసలు ఇట్లాంటి వాళ్ళకి లేవు. మాకు లేవు, ప్రస్తుతానికి మాకు లేవు. మా బిల్డింగ్ వర్కర్స్కి లేవు. అది మా పరిస్థితి. అంతకన్నా చెప్పేది ఏముందిగా. పార్టీల గురించి అయితే మాకంత అటో అనో ఇటోనో ఏమి ఉండదు. ఆయన వచ్చినా ఈయన వచ్చినా ఎవరు వచ్చినా మా వర్క్ మాకుంటే చాలు. మాకు వర్కులు లేవు అంతే. మా వర్కులు మాకు పథకాలు మాకు లేవు. మా బిల్డింగ్ వర్కర్లకే అసలు పథకాలు ఏమి లేవు, అసలు ఏమి ఇవ్వలేదు. అసలు ఆటో డ్రైవర్లకు లేకపోతే ఆటో ఇస్తున్నారు అనుకుంటా, మాకైతే తెలియదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు వెంకటనారాయణ అండి. వెంకటనారాయణ గారు, ఏ ఊరు సార్ మీది? మాది రాయనపాడు. ఓకే, మైలవరం నియోజకవర్గం. సార్, గత 5 సంవత్సరాలుగా వైసీపీలో ఎమ్మెల్యేగా కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. నిజంగా వ్యక్తిగతంగా చెప్పాలంటే ఆయన సౌమ్యుడు. అటువంటి వ్యక్తిని కాదని చెప్పేసి ఒక శరణాల తిరుపతిరావు అనే వ్యక్తిని తీసుకొచ్చేసి ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేగా నిలబెట్టారు. వాస్తవంగా ఆ తిరుపతిరావు అనే వ్యక్తి కృష్ణప్రసాద్ గారికి అసలు పోటీ అంటారు? అతను ఒక జడ్పీటీసీ నెంబర్గా ఉన్న వ్యక్తి, అది కృష్ణప్రసాద్ గారే అంతకుముందు ప్రమోట్ చేశారు. ఆయన శిష్యుడిగా వచ్చిన ఆయన ఈరోజు ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో క్యాండిడేట్ ఎవరు లేక తిరుపతిరావు అనే వ్యక్తిని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద ఏంటంటే పార్టీ అధిష్టానం ప్రకారంగా ఆయన నియమించారు కనుక ఆయనకి ఈయనకి సంబంధం లేని విషయం, అది తిరుపతిరావుతో సంబంధం లేనిది. అది జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణప్రసాద్ గారికే ఎలక్షన్. తిరుపతిరావు గారు అనే వ్యక్తి ఏంటంటే అతను చెప్పి అలా అడుగుజాడల్లో నడిచే వ్యక్తే కానీ అతను ఏమీ లేని వ్యక్తి. అయినా తిరుపతిరావు గారు అనే వ్యక్తి మంచి వ్యక్తే. నాతో మా ఫ్రెండ్ ఆయన వైసీపీ, మేము టీడీపీ. కాకపోతే వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి తిరుపతిరావు అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి పాలనలో, ఈ అరాజక పాలనలో ఆయన్ని పసుపుని చేశారు. అదొక్కటే. సరే, యాక్చువల్గా ఇదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మంత్రి జోగి రమేష్. ఇక్కడ ఇంతకుముందు ఉన్నాడు, అక్కడ నుంచి పెడన్ వెళ్ళాడు, ఇప్పుడు పెనమలూరు వచ్చాడు. అయినా కానీ ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం ఆయన ఏదో చేయాలని చెప్పేసి చేస్తున్నాడు అంట. నిజమేనా? అది వాస్తవేనా? అది అతను పుట్టిన ఊరు గ్రామాలు కాబట్టి ఇక్కడ అడ్డ రోడ్డు. అతను ఇక్కడ పోటీ చేస్తే ఓడిపోయారు ఉమాగారి మీద ఓడిపోతే అక్కడికి వెళ్ళారు, అక్కడ గెలిచారు. అక్కడ జనాలు కాదంటే మళ్ళీ ఇప్పుడు పెనమలూరు వచ్చారు. ఆయన అట్ట తిరుగుకుంటా అలాగా చేసుకుంటా ఎక్కడైతే ఆస్తిపూర్వకంగా డబ్బు ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే లాభం వచ్చిందో అక్కడికి వెళ్తూ ఉంటారు, ఆయన చేస్తూ ఉంటారు. పార్టీ పరంగా చేసుకోవాలి, వ్యక్తిగతంగా వేరే విషయం. పార్టీ పరంగా వచ్చేసరికి ఈ జనమంతా కూడా ఇవాళ ప్రజలు
చంద్రబాబు నాయుడు పిలుపు మేరకి అందరినీ గెలిపించుకొని 155 నుండి 60 మధ్యలో సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని అనుకుంటున్నాం. గ్యారెంటీ. సో ఎలా ఉంది సార్ ఇక్కడ కేసీఆర్ నాని గారు ఎంపీగా ఉన్నారు, ఆయన మీద చిన్ని గారు పోటీ చేస్తున్నారు, ప్రత్యేకంగా మైలవరం నియోజకవర్గాన్ని నేను గెలిపించుకుంటానని కూడా ఆయన చెప్తున్నాడంట. ఏంటి పరిస్థితి? ఆయన గెలిపించుకున్న ఆయన వెనకమాల ఆయన వెళ్ళారని కేడర్ ఎవరే ఇవాళ నాయకులు వెళ్తే కేడర్ ఎవరు వెళ్ళరండి. ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబ సభ్యులు, వాళ్ళంతా పార్టీ కోసం కట్టుబడి ఉంటారు. పార్టీ ఆదేశాల మేరకి అధినాయకుడు ఆదేశాల మేరకి ఫాలోయింగ్ వెళ్తారు. అంతేగాని ఒకరికి కూడా ఒక వ్యక్తి ఏదో పార్టీలో నుండి వెళ్ళిపోయారని ఇవాళ పార్టీకి పక్కమటి జనం వెళ్ళిపోతారు అనేది అది జరిగే మాటలు కాదు. పార్టీ ఇప్పుడు కూడా ఒక మనిషి కూడా వాళ్ళతో వెళ్ళరు, పార్టీకే ఉంటారు. వాళ్ళ లాభాల కోసం ఎవరన్నా నాయకులు వెళ్తే వాళ్ళ లాభాల కోసం చూసుకుంటారు తప్పితే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు వెళ్ళలేదు. ఈ నియోజకవర్గంలో చిన్ని గారు, ఇక్కడ కృష్ణప్రసాద్ గారు గ్యారెంటీ గెలుస్తారు. థ్యాంక్ యూ సార్.